మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం సార్. నమస్తే. సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ పుట్టుక పూర్వోత్తరాలు ఈ తెలుగు ప్రజలందరికీ తెలుసు. తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని దోచుకుని ఆ కల్తీ పత్రికని, ఆ అక్రమ పత్రికని స్థాపించడం జరిగింది. దాన్ని సాక్షి అనట్లేదు, అందరూ యాక్షి అంటున్నారు. ఈ సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ జగన్మోహన్ రెడ్డి పార్టీ, జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా రాష్ట్రం నుంచి నిష్క్రమించిన నాడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. వాళ్ళ ఛాయలు కూడా, వాళ్ళ నీడ కూడా, వాళ్ళ మాట కూడా ఇక్కడ వినపడకూడదు ఈ తెలుగు గడ్డ మీద. అంత దారుణంగా రాష్ట్రం మీద కక్ష గట్టి తనకు అధికారం ఇస్తే దోచుకుంటూ, లూటీ చేస్తూ, అభివృద్ధి చేయకుండా రాష్ట్రం నాశనం చేస్తాడు. అధికారం పోతే తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి ప్రభుత్వం కానీ అభివృద్ధి చేయకుండా అడ్డుకోవడానికి విషయం కక్కుతాడు ఆ పత్రిక ద్వారా, ఛానల్ ద్వారా. అందుకే ప్రజలు దాన్ని ఈవేళ దాని సర్క్యులేషన్ 6 లక్షలు ఒకేసారి అమాంతంగా డబ్బాలమని పడిపోయింది. సర్క్యులేషన్ లేకపోయినా ఆ పార్టీ ఆ పత్రికను కానీ, ఛానల్ కానీ ఎవరు వీక్షించకపోయినా, చదవకపోయినా, అధికారంలో ఉన్నప్పుడు కూడా పేపర్ సర్క్యులేషన్ లేదు సార్. వాలంటీర్ల చేత ప్రజాధనంతో పూర్తిగా కొనిపించారు వాళ్ళు. కరెక్ట్, అవునండి. అలాగే అడ్వర్టైజ్మెంట్ల రూపేణ కోట్లాది రూపాయలు దోచుకున్నాడు పత్రికకి. ఒకే పత్రిక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం, ప్రభుత్వ ధనాన్ని లూటీ చేయడం ఆ పత్రిక కోసం, ఆ ఛానల్ కోసం 5 ఏళ్ల ప్రభుత్వం చేసింది. దీనికి శాశ్వత పరిష్కారం ప్రజలు కోరుతున్నారు. అసలు ఆ ఛాయలు కూడా ఇక్కడ కనపడకూడదు, ఆ పత్రిక కానీ, ఛానల్ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ. ఏమిటి సార్ అసలు అభివృద్ధి? 5 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉన్నావు, అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధిలో అవినీతి కనపడుతుందా నీకు? ఎంత దారుణం సార్ అసలు. రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా గుంతలెక్కడి గుమ్మ అంటూ 7 నెలలు కూడా నిండని గర్భవతి ఆటో ఎక్కితే మధ్యంతరంగా డెలివరీ అయిపోయిన పరిస్థితులు 5 సంవత్సరాలు ఎన్నో చూసాం సంఘటనలు. అవును. ఉయ్యాల జంపాల రోడ్లన్నీ కాలువలైపోయాయి, పంట పొలాల కింద మారిపోయినాయి. రోడ్లు లేని రాష్ట్రంగా నువ్వు చేస్తే 6 నెలల్లో రాష్ట్రంలో మళ్ళీ వేళ రోడ్లు పునరుద్ధరించడం ప్రజలు ఆనందపడుతున్నారు. అసలు మామూలుగా కాదు. మనం పండక్కి వచ్చిన విలేజెస్కి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సిటీస్ నుంచి ఆ రోడ్లు చూసి అమ్మాయ హ్యాపీగా ఉన్న రోడ్లు అని చెప్పి ఎంతో కితాబిస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారు. మరి ఇటువంటి ఎంత ప్రజల నుండి ఇంత మంచి స్పందన వస్తుంటే అతను పిచ్చి రాతలు రాస్తా ఉంటాడు. నిన్న కాక మొన్న ప్రభుత్వం చెప్పింది మీకు, ఈ 8 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి కుటుంబం 8 లక్షల కోట్ల రూపాయలు 8 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి కుటుంబం 5 ఏళ్లలో దోచుకుంది. అతను విలాసాలకి అతను ఖర్చు పెట్టింది 19,871 కోట్లు. ఎవడప్ప సొమ్ము సార్ ఇదంతా? ఎక్కడి నుంచి దోచుకున్నాడు సార్? అతను స్నాక్స్ కి, బిస్కెట్లకి, మంచినీళ్ళకి, హెలికాప్టర్ కి, అతను ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ కాపలా కాచినట్టు 960 మంది సెక్యూరిటీకి, సిబ్బందికి, ఫెన్సింగ్ కి 1250 కోట్లు ఫెన్సింగ్. ఏమిటండి? ఎవరి ధనం దోచాడు? ప్రజాధనాన్ని దోచి, ప్రజల్ని ముంచి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, కుక్కల చింపిన విస్తరగా తయారు చేసిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కుట్లేసి, అల్లికలేసి, మోడీ గారు యొక్క ఆయన మంచి చేసుకుని అక్కడి నుంచి నిధులు తెస్తూ ఈవేళ 2,08,000 కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో ఈవేళ ఒక పారిశ్రామిక విధానానికి అంకురార్పణ జరిగిందంటే సిగ్గుపడాలి.